మాది ప్రజాపాలన, మేం ప్రజల కోసమే పని చేస్తున్నాం. పబ్లిక్ తప్ప మాకు ఇంకో ఆలోచన లేదు. ప్రైవేట్ వాళ్ళకు దోషి పెట్టం, పబ్లిక్ పైసలు కాపాడతాం, దావకాన్ను మంచిగా చేస్తాం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినాం. మా లెక్క ఎవ్వరు చేయలే. మా పాలనలా అందరూ మస్తు సంతోషంగా ఉన్నారు. ఇవి సర్కారు వాళ్ళు చెప్తున్న ముచ్చట్లు, కానీ అసలు కథ మాత్రం ఇట్లున్నది. ఇగో ఈ బంగ్లాను చూసిర్రా ఎంత జబర్దస్త్ ఉన్నదో కదా. అగో మన సీఎం సారు మంత్రులు కూడా ఉన్నారు. అబ్బా 6 నెలలనే ఇంత మంచి దవాఖాన కట్టిండ్రా. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ సార్ చెప్పినట్టు మస్తు పని చేస్తున్నారని అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే మీరు డాక్టర్లు ఇచ్చే సూర్య డబ్బాల కాలేసినట్టే. ఎందుకంటే ఇది సర్కార్ దవాఖాన కాదు, ప్రైవేట్ దవాఖానా. వరంగల్ కాడ మెడికవర్ అనే ఓ ప్రైవేట్ దవాఖాన కట్టిండ్రు. దాన్ని ఓపెనింగ్ చేసేందుకు ఇగో ఇట్లా ముఖ్యమంత్రి కాంచెల్లి సగం మంది మంత్రులు పోయిర్రు. రేవంత్ సారు, దవాఖాన్ల మంత్రి రాజనరసింహ సారు, పొంగులేటి సారు, సురేఖ మేడము, రేవంత్ సారుల దోస్తు నరేందర్ రెడ్డి సారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయరు ఇట్లా మొత్తం సర్కారు వాళ్ళంతా కలిసిపోయి దవాఖానను ఓపెనింగ్ చేసిండ్రు. మరి ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్ చేసేందుకు గంతమంది ఎందుకు పోయిండ్రనే ముచ్చట అయితే ఎవరికి సమజైతే లేదు. ఆ దవాఖాన ఓనర్ది ఆంధ్రాలో ఉన్న నెల్లూరు, వాళ్ళు కూడా రెడ్డోలేనట. అందుకే రేవంత్ సార్ పోయిండని సోషల్ మీడియాలో అంటున్నారు. లేకపోతే దవాఖాన వాళ్ళు ట్యాక్స్ గట్టిగానే కట్టినట్టున్నారు. అందుకే అందరు కలిసిపోయిరు కావచ్చు అని జోకులు వేసుకుంటున్నారు. వరంగల్ ఉన్న ఎంజీఎంలా ఈడికి 2-3 మాటల కరెంటు పోయింది. దవాఖానాలు ఉన్నోళ్ళు మస్తు తిప్పలు పడ్డారు. ఈడికి తిప్పలు పడతానే ఉన్నారు. కానీ ఆడికి వరంగల్ మంత్రులు పోలే, బయట మంత్రులు పోలే, దవాఖాన మంత్రి కూడా పోలే. ఇక సీఎం సార్ అయితే అటు దిక్కు కూడా చూడాలి, దాని గురించి మాటను కూడా మాట్లాడాలి. గురుకులాలలో పొలగాను చచ్చిపోతుంటే అటు కూడా చూడలేదు. రైతులు పంటలేండి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొలకొచ్చి గొడగొడ ఏడుస్తుంటే కూడా అటు దిక్కు కూడా పోలే. కానీ ఇప్పుడు ప్రైవేట్ దవాఖాన అనే వరకు అందరు కలిసిపోయిండ్రని డౌట్ పడుతున్నారు. సరే పోతే పోయిండ్రు, కానీ ఈ దవాఖానలో కూడా 4-5 అంతస్తులు కట్టిండ్రు కదా. కరెంటు పోయినప్పుడు పేషెంట్లను బిల్డింగ్ల కిందికి మీదకి ఎట్లా తీసుకుపోతారో అడిగిరాండ్రి సారు. మన సర్కారు దవాఖానలో కూడా అదే సౌలభ్యం చేద్దాం మళ్ళా.